UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణ సకల దోష దగ్ధ తులాభార కాళభైరవాయ నమో నమః. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేషు, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరికీ ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కనుక అమ్మను స్మరిద్దాం, అమ్మను ధ్యానిద్దాం. ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మవారిని శాకాంబరి స్వరూపంలో పూజ చేసుకుందాం. జీవనాన్ని అద్భుతమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, విశేషంగా మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో రవి బుధ కేతు సంచార స్థితి. 3 గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో సంచార స్థితి, తులారాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలి, గతించిన పెద్దవారి యొక్క ఆశీస్సులు పొందడం వలన ఎలాంటి ఉపయోగాలు ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఈ యొక్క మహాలయాల అమావాస్య బుధవారం అవ్వడం, ఉత్తరాహస్త నక్షత్రం రోజు కలిసి రావడం వలన, ఈ రాశాధిపతి శుక్రుడు అవ్వడం వలన గతించినటువంటి వారికి గారెలను ఏర్పాటు చేయడం, లేకుంటే మినపవడలను ఏర్పాటు చేసుకోవడం, తెలుపు ధాన్యాన్ని ఏర్పాటు చేసి వస్త్రాలను దానం చేయడం, పక్షులకు కానీ అంటే కాకులకు కానీ, జల జీవరాశులకు చేపలకు కానీ, అలాగనే పక్షులకు కానీ నవధాన్యాలను చల్లడం వలన, లేకుంటే తెల్లటి బియ్యాన్ని కానీ జొన్నలను కానీ చల్లడం వలన వారు ఆ రూపంలో ఆ పదార్థాన్ని స్వీకరించి వీరికి శ్రీరామ రక్షగా వారు ఏదైతే అనుకుంటారో ధనకనక వస్తు వాహనాలను సిద్ధించును కాక, ఆ చంద్రార్క వంశాభివృద్ధి కలుగునుగాక అని చెప్పి ఆశీర్వదించడం వలన తులారాశి వారు నిత్యం ఆనందభరితంగా జీవితం ఆస్వాదించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పి గమనించాలి. అలాగనే రాశిలోనే శుక్ర భగవానుడు ఉండడం వలన నూతనమైన వాహనాలు, సుఖ సౌఖ్యాలు, విలాసవంతమైన జీవితం, అలాగనే నూతనమైనటువంటి బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు, లగ్జరీ లైఫ్ ఆస్వాదించడానికి మంచి కాలము మీ ముందర ఉంది. అది ఏ కాకుండా పంచమ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన శీఘ్రమేవ వివాహం, సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క వృద్ధి, పిల్లలకు స్థిరచరాస్తులను ఏర్పాటు చేయాలనేటువంటి విజయం మీ చిరకాల కోరిక నెరవేరబోతుంది. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల అంతర్గతమైన శత్రువులు కొంచెం ఉన్నారు, అనారోగ్యం రాబోతుంది,
దీర్ఘకాలిక వ్యాధులైన నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి, పెరాలసిస్ లాంటివి అధికమైనటువంటి ఒత్తిడికి గురైనప్పుడు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి నిద్రలేని రాత్రులు గడపడం, ఆవేశభరితంగా లేకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, వ్యాయామం వలన వీటిని అధిగమించే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి గమనించాలి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన స్వల్పమైన వాహన ఇబ్బందులు, ఉద్యోగంలో ఆటంకాలు, గృహ ఉద్యోగ మార్పులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యంలో కుజ భగవానుడు ఉండడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా అవసరం. ప్రేమికుల మధ్య నమ్మకం అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. వ్యయంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి యందున పంచభూతాలతో, యంత్రాలతో, ఆయుధాలతో, ప్రభుత్వ అధికారులతో దయచేసి అపహాస్యము చేయొద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, వ్యాపార అభివృద్ధికి ఉండబడిన వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 2వ తారీఖు 10వ నెల 2024 భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య బుధవారము. సాక్షాత్తుగా హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము, విఘ్నేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము కారణం చేత అదే కాకుండా మహాలయాల అమావాస్య అంటారు. అంటే మనకు బహుళపక్షము ప్రారంభం అయినప్పటి నుండి అమావాస్య వరకు గతంలో గతించినటువంటి మన పెద్దలు వారు ఏ తిథి రోజైతే పరమపదింపజేశారో, లేకుంటే ఏ రోజైతే పరమపదింపజేశారో మనము ఆ రోజును గుర్తుపెట్టుకొని వారికి స్వయంపాక కార్యక్రమాలను, మన సనాతన సాంప్రదాయము, మన ఆచార వ్యవహారాలు, ప్రాంతాలను బట్టి వాళ్ళను పెద్దవాళ్ళను తృప్తిపరచడం కోసం ఏమే కార్యక్రమాలు చేస్తామో చేయాలి. అలా పరిసర ప్రభావం చేత కుదరలేనటువంటి వారందరికీ ఈ యొక్క అమావాస్య తిథి యందున తప్పకుండా ఆ గతించిన వారిని స్మరించుకొని వారి ఆత్మ తృప్తి కోసమే ఏదైతే కార్యక్రమాలు చేస్తామో మనకు వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే బ్రాహ్మణుడికి కానీ స్వయంపాకం దానం ఇవ్వడము, గోమాతకు పచ్చడి గడ్డిని, తౌడు లాంటివి ఏర్పాటు చేయడము, పక్షులకు అనగా కాకులకు ప్రత్యేకంగా అన్నం వండి వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేయడము, బీదలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, శునకపు మహారాజులకు అనగా కుక్కలకు దానం చేయడం వలన గతించిన వారు ఆ రూపంలో వచ్చి వారు స్వీకరించి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అనేటువంటిది సనాతన ధర్మం చెప్తుంది. కనుక మనం అందరము కూడా గతించిన వారిని స్మరిద్దాం, వారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క పెద్దవారి యొక్క గోత్రనామాలను పంపించినట్లయితే మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్, వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి.